అందరికీ నమస్కారం. ఈనాటి మన ఈ కార్యక్రమంలో గుండమ్మ కథ చిత్రం మీద విశ్లేషణ చేసుకుందాం. గుండమ్మ కథ చిత్రం విడుదలై దాదాపు 62 సంవత్సరాలు కావస్తోంది. ఈ చిత్రంలోని పాత్రలు, పాటలు, మాటలు మనలో చాలామందికి ఈనాటికి మన కళ్ళ ముందు సజీవంగా మెదలాడుతూనే ఉంటాయి. ఇక ఈ చిత్రం గురించి మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. కానీ తక్కువ సమయం ఉండడం వల్ల ఈ చిత్ర ఉపోద్ఘాతాన్ని ఇంతటితో ముగించి మరింత విశ్లేషణ చేసుకుందాం. ఇక ఈనాటి ఈ చిత్ర విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు. గతంలో వారితో చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులపై చర్చించాం. ఆ కార్యక్రమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. బాలారెడ్డి ఇందుర్తి గారు ప్రస్తుతం శంకర నేత్రాలయ యుఎస్ఏకు అధ్యక్షులుగా ఉంటూ ఎంతోమందికి కంటిచూపు సంబంధిత వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నారు. వారికి మీ అందరి తరఫున స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. బాలాగారు, మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ అప్పాలి గారు. తప్పకుండా కొత్త కాన్సెప్ట్తో వచ్చారు మీరు. చూద్దాం మరి ఎలాంటి ప్రశ్నలు వేసి ఎలాంటి ఇబ్బంది పెడతారు. లేదులేండి, ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇంటరాక్టివ్ సెషన్ గా ఉంటుంది. బట్ డెఫినెట్ గా మీరు ఆల్రెడీ యు ఆర్ కైండ్ ఆఫ్ వికీపీడియా ఫర్ తెలుగు ఫిలిమ్స్ కి. సో మీ బిజీ స్కెడ్యూల్లో ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కూడా మీరు ఈ శంకర నేత్రాలయ ఫండ్ రైజింగ్, తర్వాత మేసు దాతల కార్యక్రమంలో కంటిన్యూస్ గా ఒక 60 మందిని తీసుకొచ్చారు. ఏంటి వాళ్ళ చేత స్పాన్సర్షిప్ చేయించడమే కాకుండా వాళ్ళ చేత మరికొంతమందిని ప్రభావితం చేయడం అనేది ఈజీ విషయం కాదు. కానీ అయినప్పటికీ కూడా మా ఆహ్వానం మేరకు మీరు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలండి. అయితే ఈరోజు మనం బాలగారు గుండమ్మ కథ, ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ అండి. ఇవాళ కూడా మనం గుండమ్మ కథ ఎప్పుడైనా మనం టీవీలో చూస్తుంటే మై గాడ్ అక్కడి నుంచి వెళ్ళాం. సో చెప్పండి సార్, అసలు ఆ గుండమ్మ కథ సినిమా ఎలా మొదలైంది, ఆ కథనం ఎలా మొదలైంది, దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం మాట్లాడుకుందాం మనం ఇవాళ. యా, తప్పకుండా శ్యామ్. ముందుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మెయిన్ గా గుండమ్మ కథ ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం, ఇందులో చాలా అంటే లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అని కూడా అనొచ్చు వీళ్ళు, నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్విఆర్, గుండమ్మ అంటే మన సూర్యకాంతం గారు, ఇలా వీళ్ళందరూ ఏంటంటే చరిత్రలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నంత కాలం వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళ గురించి మాట్లాడుకున్నంత కాలం తెలుగు సినిమా ఉంటుంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా మనకి మనం గతంలో శ్యామ్ గారు మీరు గుర్తుంచుకుంటే మనం ఎన్టీఆర్ గారి మీద, సావిత్రి గారి మీద, ఏఎన్ఆర్ గారి మీద, ఆఫ్ కోర్స్ ఘంటసాల గారి మీద అయితే మనం 200 షోస్ చేశాం. కాకపోతే ఎక్స్క్లూజివ్ గా వీళ్ళందరితో పాటు సూర్యకాంతం గారి గురించి అనే దానికన్నా ఈరోజు సూర్యకాంతం గారితో పాటు వీళ్ళని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే గత 2 ఏళ్లలో ఈ నలుగురు లెజెండరీ ఆర్టిస్ట్ అందాం అనుకుంటే, మన ఘంటసాల గారు ఈ సినిమాకి సంగీతం సమకూర్చడమే కాకుండా చక్కగా పాటలు పాడారు. ప్రతి పాట ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అట్లాగే ఇందులో ఇద్దరు నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత మళ్ళీ ఇప్పుడు సూర్యకాంతం గారు, వీళ్ళ సెంటీనియల్ సెలబ్రేషన్స్ వరుసగా జరిగాయి. అంటే అందువల్ల వీళ్ళ నలుగురిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ పేరు మీద, అంటే సెంటీనియల్ సెలబ్రేషన్స్ ఆఫ్ 2022 ఘంటసాల, 2023 ఎన్టీ రామారావు, 2024 మన సూర్యకాంత్, ఈ ముగ్గురి మీద మనం ఫోకస్ చేస్తున్నాము. తప్పకుండా మనము అంటే ఈ సినిమాలో ఎట్లాంటి మనం విన్నవి, తర్వాత రకరకాల ఇంటర్వ్యూస్ చూసాము, రకరకాల సోషల్ మీడియాలో, టీవీ ప్రోగ్రామ్స్ లో చూసిన అన్నిటిని ఒకసారి చర్చించుకుందాం. సినిమా మొదలయ్యే టైంలో
చాలా హోరాహోరీగా జానపద చిత్రాలు రావడం, లేకపోతే పౌరాణిక చిత్రాలు రావడం, మాయాబజార్ లాంటి సినిమాలు రావడం. అసలు ఈ కథ వీళ్ళకి విజయవాడకి ఎలా దొరికిందండి? అసలు దాని గురించి కొంచెం చెప్తారా అసలు బ్యాక్గ్రౌండ్? యాక్చువల్గా ఈ సినిమాకి మూల కారణము కన్నడ సినిమా. కన్నడలో మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారిది తుంబిద హెన్ను అనే సినిమా 1958లో విఠలాచార్య గారు తీశారు. తీసిన తర్వాత కన్నడంలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ డిజాస్టర్. ఓ ఓకే. సో సో వాళ్ళు విఠలాచార్య గారు సినిమా నిర్మాత వాళ్ళు ఏమన్నారంటే మన నాగిరెడ్డి గారితోని మేము అసలుకి స్టూడియోలోనే చాలా వాళ్ళు అమ్మేయడం మొదలు పెట్టారనమాట. సో మా దగ్గర ఇంకేమీ లేదు. సో ఈ సినిమా రైట్స్ మీకు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈ మూవీని ఏ లాంగ్వేజ్ లో తీయాలన్నా ఇండియాలో మీకు రైట్స్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి నాగిరెడ్డి గారికి రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ రైట్స్ తీసుకొని నాగిరెడ్డి గారు ఏంటంటే మనం ఎప్పుడైనా విజయ సినిమాగా దీన్ని మార్చాలనే ఉద్దేశంతో తను ఉన్నారు. సో ఈ తీద్దాం అన్నప్పుడు చక్రపాణి గారు ఏంటంటే ఓకే నాగిరెడ్డి గారికి ఇంత సీరియస్ గా ఉంది కాబట్టి దీన్ని తీద్దాం అనే ఉద్దేశంతో దాన్ని మొత్తాన్ని ఒక శిల్పం చెక్కిన జక్కనలాగా ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీకి వెళ్తే మళ్ళీ మనం వి మే డీవియేట్ ద ట్రాక్. బట్ ద థింగ్ ఈజ్ ఒరిజినల్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ఒక గుండక్కని తీసుకొని సూర్యకాంతం గారి క్యారెక్టర్ ని తీసుకొని మిగతా అన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసి తర్వాత ఇప్పుడు ఇందులో యశ్వరంగారావు గారి క్యారెక్టర్ ఉండదు ఒరిజినల్ దాంట్లో. అట్లాగే ఇప్పుడు ఈ రామారావు గారు క్యారెక్టర్ మెయిన్ గా ఒక పిచ్చోడు అలాంటి ఒక నాట్ లైక్ సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక హీరో. సో అలాంటి పాత్రను కంప్లీట్ గా మార్చి తర్వాత రకరకాల ఈ జంటల్ని యాడ్ చేసి లైక్ హరనాథ్, ఎల్ విజయలక్ష్మి ఇలా అంతమందిని తీసుకొచ్చి కథల్లో మొత్తానికి ఏంటంటే దాని ఫేస్ లిఫ్ట్ అంటారు చూడండి. ఒరిజినల్ కి దీనికి సంబంధం లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక షేక్స్పియర్ నావెల్ తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ గా సో ఆ షేక్స్పియర్ నవల ఆధారంగా అంటే ఈ ఈ ఈ సినిమాకి ద టేమింగ్ ఆఫ్ ద ష్రివ్ బై షేక్స్పియర్. సో అది తీసుకొని అంటే ఆ స్టోరీ మోర్ యూస్ఫుల్ గా ఉంది కంపేర్ టు ద ఒరిజినల్ కన్నడ కన్నా. ప్లస్ ఈ గుండమ్మ అనేది తెలుగులో ఎవరికి ఉండే పేరు కాదు. అసలు ఈ గుండమ్మ కథ ఈ టైటిల్ చూసారు అండి, దీని మీద చాలా కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. బేసిక్ పెద్ద పెద్ద టాప్ హీరోస్ ఉన్నారు కదా సార్ ఇందులోను. రైట్. గుండమ్మ కథలో అంటే కరెక్ట్ ఇప్పుడు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు యశ్వరంగారావు గారు ఉన్నప్పుడు కూడా సూర్యకాంతం పేరు పెట్టారు అంటే ద క్రెడిట్ గోస్ టు నాగిరెడ్డి చక్రపాణి. అండ్ పాత్ర ఈజ్ డిమాండింగ్ ఎందుకంటే ఏ పాత్ర వచ్చినా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఆమె ప్రజెన్స్ లో కానీ ఆమె అవే షీఈ్ అవే ఫ్రమ్ దట్ క్యారెక్టర్ కూడా మాట్లాడుకునేది ఎప్పుడు గుండక్క గురించే. ఆవిడ ఇంటికి వెళ్ళాలి, ఈ పథకం పన్నాలి, ఆవిడ ఇంటికి వెళ్తే ఈ కష్టాలు అంటే టోటల్ మూవీ రన్నింగ్ రివాల్వ్స్ అరౌండ్ సూర్యకాంతం కాబట్టి they thought that is the right apt title. ఐ థింక్ యూర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇందులో ఎంతమంది బిజీ ఆర్టిస్టులు ఉన్నారండి. వీళ్ళందరి కాల్ షీట్లు ఎలా సాధ్యమైందంటారు అసలు? ఇప్పుడు ఈ సినిమాలో డెఫినెట్ గా మనము కొన్ని గుర్తు చేసుకోవాల్సిన పేర్లు మనం ప్రస్తుతం హీరోల పేర్లు చెప్పాము. తర్వాత మెయిన్ గా కథకు మూల కారణం చక్రపాణి గారి గురించి మాట్లాడుకున్నాము. తర్వాత మ్యూజిక్ ఘంటసాల గారు. అయితే ప్రతి సినిమాలో కూడా ఎట్లుంటుందంటే రిపీట్ ఆడియన్స్ కావాలి అంటే మాట్లాడే డైలాగ్స్ కథ ఒక్కటే కాదు, ఆ కథని వినసొంపుగా చెప్పే వాళ్ళు కావాలి. సో ద రైటర్ డివి నరసరాజు గారు డైలాగ్స్ ఇప్పుడు ఏమన్నంటే మాటలు అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు అంటాము. త్రివిక్రమ్ డైలాగ్స్ ని మనం స్పెషల్ గా ఎంజాయ్ చేస్తాం బికాస్ వి నో ద థింగ్. స్టోరీ ఏదన్నా ఉండని ఆయన ఏది తీసుకుంటాడు స్టోరీ తెలియదు కానీ డైలాగ్స్ మాత్రం ఎవరికి తీసుకోడు ఎందుకంటే దట్ ఈస్. అయితే ఇక్కడ మన చక్రపాణి గారు కథ రాసి డైలాగ్స్ అన్ని నరసరాజు గారికి అప్పచెప్పడము. ఆ డైలాగ్స్ ఎట్లా ఉన్నాయంటే మెయిన్ గా ద డైలాగ్స్ సన్నివేశం ఈ ముగ్గురులో సూర్యకాంతం, రామారావు, రమణారెడ్డి మధ్య జరిగే ట్రాక్ ఇట్ పుల్డ్ సో మచ్ రిపీట్ ఆడియన్స్. చాలా వరకు ఏంటంటే
రిపీట్ ఆడియన్స్ ఉండాలి అంటే మనకు పంచ్ డైలాగ్స్ కావాలి. ఆ కరెక్ట్ డైలాగ్స్ అన్ని ఎప్పుడు వేసినా కూడా పేలుతాయి. ప్లస్ ఇంకోటి అవును ఏంటంటే ఈ చెప్పే వాళ్ళల్లో కూడా ఈజ్ ఉండాలి. కరెక్ట్ సో కరెక్ట్ అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇంక అనదర్ పర్సన్ ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన అంటే అఫ్ కోర్స్ సింగర్స్ అందరూ ఘంటసాల గారు, సుశీల గారు, లీల గారు. అండ్ ఇద్దరి హీరోలకి ఘంటసాల గారే పాడడం. నార్మల్ గా సెకండ్ హీరో అనేది ఘంటసాల గారు కాకుండా ఇంకొక సింగర్ ని పాడిస్తే ఆ హీరోని డౌన్ గ్రేడ్ చేసినట్టు అవుతుంది. సో అందువల్ల దే వాంట్ టు ట్రీట్ ఈక్వల్లీ. సో ఆ ఉద్దేశంతో వీళ్ళందరి కాంబినేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఆ సంస్థలో మెయిన్ గా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం చెప్పుకున్న పేర్లు కాకుండా మార్కస్ బార్ట్లీ అండ్ మన ఆయన సినిమాటోగ్రఫర్ కదా బేసిక్ గా ఆయన సినిమాటోగ్రఫర్. బేసిక్ గా ఆయన అతను మన ఇందాక పింగళి నాగేంద్రరావు గారేమో పాటలు. అండ్ ఆయన మామూలుగా అయితే విజయ సంస్థకు మాటలు పాటలు రెండు ఆయన్నే చేస్తారు. లైక్ కేవి రెడ్డి సినిమాల్లో వేరే వాళ్ళు మాటలు రాయరు, అతనే రాస్తారు పాటలు మాటలు. బట్ ఇక్కడ ఏంటంటే చక్రపాణి గారు చోజ్ డివి నరసరాజు ఫర్ మాటలు, పింగళి ఫర్ పాటలు. అండ్ మార్కస్ బార్ట్లీ ఇంకా అతను మాయాబజార్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అతను ఒక ఎంత గ్రేటెస్ట్ మన సినిమాటోగ్రాఫర్ అర్థమవుతుంది. ఆ రోజుల్లో ప్రిమేచ్యూర్ గా ఉండే టెక్నాలజీ అసలు నో టెక్నాలజీ అనొచ్చు. ప్రిమేచ్యూర్ గా అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో చూస్తే అసలు ఏముందో కూడా తెలియదు. ఐ మీన్ మెయిన్ గా అయితే ఆ ఏరియాలో యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, బట్ ఫర్ మీ లైక్ ఐఎమ్ అన్ అమేచ్యూర్. సో అప్పుడు ఆ సినిమా తీయాలి అంటే ఈ ఆస్థాన కవి, ఆస్థాన ఛాయాగ్రాహకుడా సినిమాటోగ్రాఫర్, వీళ్ళిద్దరి రోల్ వాజ్ వెరీ క్రిటికల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. మనం ఆయన అదేనండి, అదేంటిది ఏదో పాటలో కోలో ఏమో పాటలో రైట్ అందరూ ఒకే చోట కనిపించినట్టుగా కనిపిస్తారు. రైట్. ఆ కోలు కోలు అనే పాటలో అసలు ఏమైందంటే మామూలుగా ఏంటంటే వాళ్ళ కాల్ షీట్స్ నలుగురు కావాలి. సో నలుగురు కావాలి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ మూవీని వాళ్ళు బడ్జెట్ కేవీ రెడ్డి ముందే చెప్పారు, మీకు సినిమాలో లాభం రాదు, నష్టం వస్తుంది, దీన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న ప్రతి ఆర్టిస్టు కాల్ షీట్స్ దొరకడం కష్టం, అట్లాంటిది కలిపి కాల్ షీట్స్ అంటే హైలీ ఇంపాసిబుల్. సో మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నాగిరెడ్డి చక్రపాణి మెయిన్ గా వాళ్ళ స్టేక్ అంతా మన మార్కస్ బార్ట్లీ మీద పెట్టుకున్నారు. తనకేంటంటే ఇలాంటి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్టిస్టులు, అది ఎలా చేస్తారంటే అది నాకు వదిలేయండి అన్నాడు అతను. అదే ఆయన మీద ఆయనకున్న నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆర్టిస్ట్ కి ఏంటంటే ముందు వాళ్ళని వాళ్ళు నమ్మాలి. సో ఈ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమున అండ్ మన సావిత్రి గారు ఒకేసారి ఉన్నట్టుగా కోలు కోలు అన్న పాట చిత్రీకరించారు. కాకపోతే ఎన్టీఆర్, సావిత్రి గారిది ఒకసారి, ఏఎన్ఆర్ నాగేశ్వరరావుది ఒకసారి చిత్రీకరించి ఆ రెండింటిని తీసుకొచ్చేసి కలిపిన క్రెడిట్ చూసే వాళ్ళకి ఏంటంటే నలుగురు ఒకరు పైన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే కింద ఎన్టీఆర్ సావిత్రితో కలిసి పాడుతున్నట్టుగా తీసిన క్రెడిట్ అంతా మార్కస్ బార్ట్లీ. అదే ఒకవేళ అతను లేకపోతే ఇంకొక సినిమాటోగ్రఫర్ ఉంటే నలుగురు వచ్చే వరకు వెయిట్ చేస్తే ఈ 1 year అనుకున్న సినిమా 2 years అయినా ఆశ్చర్యపోయే వాళ్ళం కాదు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ మీకు చెప్పాల్సింది. సినిమాల్లో, తెలుగు సినిమాల్లో హీరోస్ కి హీరోయిన్స్ ని తీసుకున్నప్పుడు సేమ్ స్టేచర్ ఉన్న వాళ్ళకి లెంగ్త్ చెక్ చేస్తారు. ఎవరికి కూడా లెంగ్త్ లో ఎవరిని ఇంజస్టిస్ చేయకూడదు, ఇద్దరికి ఈక్వల్ ఇవ్వాలని. అయితే లెక్కేస్తే నిడివి అనే దాంట్లో ఎన్టీఆర్ కొంచెం ఎక్కువ ఉంది. దాన్ని ఎట్లా పూర్తి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు చక్రపాణి గారు ఏంటంటే మళ్ళీ మార్కస్ బార్ట్లీతో అడిగారు, సినిమా అంతా అయిపోయింది, మరి ఇప్పుడు ఎట్లా అంటే ఏం పర్వాలేదు సార్, ఇప్పుడు ఎల్ విజయలక్ష్మి గారి పాటకి వాళ్ళ అన్నగా పరిచయం అవుతాడు కదా, సో వాళ్ళు వచ్చి చూస్తున్నట్టుగా వాళ్ళని కూర్చోబెట్టండి జమున, ఏఎన్ఆర్ ని, వీళ్ళు చూస్తారు, వీళ్ళు చూసినప్పుడు ఆ షూటింగ్ ఎప్పుడో అయిపోయింది అది. సో ఇది చేసి ఆ ఏఎన్ఆర్, జమున దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఎల్ విజయలక్ష్మి డాన్స్, అది చేసి దాన్ని అక్కడ లెంగ్త్ మ్యాచ్ చేసి ఫైనల్ గా వెన్ ద మూవీ రిలీజ్డ్
ఇద్దరికి ఈక్వల్ లెంగ్త్ ఉంది అనేది కూడా చెక్ చేసుకున్నారు వాళ్ళు. బ్రిలియంట్ బ్రిలియంట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇంకొక చిన్న విషయం అండి, ఈ విషయంలో ఇప్పుడు ఏం చేద్దాం, మీరు నాగేశ్వరరావు గారు, జమున గారు, ఎన్టీ రామారావు అండ్ సావిత్రి చెప్పారు కదా, ఏదో కాంట్రవర్సీ అయిన తర్వాత ఇది జరిగింది ఈ సినిమా అన్నారు కదా, అసలు కాంట్రవర్సీ ఏమిటి సార్, దాని గురించి కొంచెం చెప్పండి. సో ఈ సినిమాకి ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే, అంతకుముందు ఏఎన్ఆర్ కి జమునాకి మధ్య జరిగిన నాకు తెలిసి చివరి మూవీ ఇల్లరికం. ఇల్లరికం అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని అంటే అభిప్రాయ భేదాలు వచ్చాయి, అంటే కంపాటబిలిటీ తగ్గడం అంటారు. అంటే ఇతను ఒక హీరోయిన్ ఏమనుకుంటారు, ఆమె కోస్టార్, ఆమె ఈక్వల్లీ ఇంపార్టెంట్. హీరో ఏమనుకుంటాడు, మన మేల్ చావనిజం, సో నేను వస్తే ఆ యూనిట్ అంతా నించోవాలి అని, దానికి డాన్సింగ్ టు మై ట్యూన్స్ అనేది హీరో నేచర్ లో ఉన్నప్పుడు, అది ఎదుటి వాళ్ళల్లో ఆ రెస్పాన్స్ లేనప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. సో దట్స్ వాట్ అక్కడక్కడ విన్న ప్రకారం ఏఎన్ఆర్ అనుకున్నట్టుగా జమున గారు కోఆపరేషన్ లేదు, అందుకని చెప్పేసి ఏఎన్ఆర్ డిసైడెడ్ నాట్ టు యాక్ట్ విత్ జమున. అప్పుడు తను మళ్ళీ తను ఊరుకోకుండా, తను ఒకరితో నచ్చకపోతే దూరంగా ఉంటే పర్వాలే, తను మళ్ళీ జోడెద్దుల బండి పక్కన వెళ్ళి ఎన్టీఆర్ గారికి చెప్పి, బ్రదర్ ఇట్లా మనకు ఒక ఇట్లా మనని కేర్ చేయకుండా, అంటే హీరో లెక్క, అంటే ఎక్కువ హీరోయిన్ తక్కువ అనే ఉద్దేశంతో ఇట్లా మనతో ఇట్లా ఉన్నారు, ఈమెతో మనం చేయకపోతే బెటర్, ఇంత పొగరున్న హీరోయిన్స్ అన్నట్టుగా ఏదో చెప్తే, రామారావు ఆల్వేస్ ఒకటి ఉంది మూవీ ఫీల్డ్ లో, ఎవరెళ్ళి చెప్పినా నమ్మేస్తాడు, వింటాడు. అందులో ఏఎన్ఆర్ఏ చెప్పినప్పుడు అది ఇంకా న్యాచురల్ గా వింటాడు. వినేసి వాళ్ళు ఒక 3 ఏళ్ళు ఇద్దరు జమున గారితో దే డిడ్ నాట్ యాక్ట్. అండ్ మళ్ళీ ఈ సినిమాలో కలపడానికి ముఖ్య కారణం ఈ చక్రపాణి గారు అని చెప్పొచ్చు, నాగిరెడ్డి చక్రపాణి కాంబినేషన్. సో ఈ 3 ఏళ్ళు గ్యాప్ లోను వీళ్ళు అంటే జమున గారు ఒక ట్రాక్, తర్వాత వీళ్ళిద్దరూ ఒక ట్రాక్, ఏ విధంగా ఇది ఇంపాక్ట్ అయింది ఇండస్ట్రీలో, ఏ విధంగా అది? ఇండస్ట్రీలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెయిన్ గా ఏంటంటే, ఇప్పుడు ఏఎన్ఆర్ అనుకున్నది ఏంటి, నేనొక్కనే కాదు, మేము ఉన్నది మేమిద్దరము, తెలుగు సని తల్లికి కళామ తల్లికి 2 కళ్ళు అంటారు నన్ను, ఎన్టీఆర్ ని. మేమిద్దరం కలిసి పక్కన పెడితే ఆమె కెరియర్ ఎండ్ అయిపోయిందని ఇతను అనుకుని ఉంటాడు. ఎక్కడ బయటికి చెప్పారు, ఎందుకంటే దే ఆర్ ఆల్ గుడ్ డిప్లొమాట్స్. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని వాడుకోవాలి, చేసేవి చేస్తారు, బయటికి మాత్రం స్టేట్మెంట్లు. సో వాళ్ళు ఆయన అనుకుని ఉంటాడు. కాకపోతే జమున షీ నెవర్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. వీళ్ళు కాకపోతే నాకేంటి, ఐ బిలీవ్ ఇన్ మై క్యారెక్టర్ అన్నట్టుగా తను షీ కంటిన్యూ టు గివ్ ద కాల్ షీట్స్. తనకేందంటే వీళ్ళిద్దరి బదులు వేరే వాళ్ళు, కొన్నిట్లలో హరనాథ్, కొన్నిట్లలో జగ్గయ్య, ఇట్లా కృష్ణ, రకరకాల ఆర్టిస్టులతో షీ యాక్టెడ్. అండ్ దానివల్ల ఇన్ఫాక్ట్ జమున గెయిన్ మోర్ బెనిఫిట్. చాలా వరకు తెలుగు సినిమాల్లో ఎంత టాలెంట్ ఉన్నా పాత్రకి హీరో మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బికాస్ దోస్ టూ ఆర్ నాట్ దేర్, షీ టుక్ అప్ లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అండ్ షీ వాజ్ నెవర్ అంటే రియల్లీ ఫోకస్ వరీడ్ అబౌట్ వాట్ హ్యాపెండ్. అండ్ వీళ్ళకి ఏంటంటే సడన్ గా జమున వెళ్ళిపోయేసరికి, సో దే నీడ్ ఎ హీరోయిన్. అప్పుడు ఒక మెయిన్ గా అంటే 2-3 వచ్చినా కూడా కృష్ణ కుమారి, బి సరోజా, వాళ్ళిద్దరు తెలుగు ఫిల్మ్ లోకి రావడం టు ఫిల్ దట్ వాక్యూమ్. సావిత్రి గారు ప్లస్ జమున బదులు సావిత్రి గారు, వీళ్ళిద్దరు. సో అట్లా కొందరు కొత్త హీరోయిన్స్ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోగా అవ్వడానికి అవకాశం వచ్చింది. అట్లా అది అక్కడ జరిగిన. ఈ జమున గారితో యాక్ట్ చేయడం, బట్ ఒకటేంటంటే జమున గారు డెఫినెట్లీ ఆవిడ ఒక రకంగా ఆవిడ లబ్ధి పొందింది ఈ దీనివల్ల కూడా. ఆవిడ అంటే లబ్ధి పొందింది అంటే, ఇప్పుడు ఆవిడ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే డిప్రెషన్ కి వెళ్తే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆవిడ అలా కాదు అని స్ట్రాంగ్ పర్సన్ అని తెలుస్తుంది. సినిమాల్లో తన క్యారెక్టర్లు ఎప్పుడు మెయిన్ గా సత్యభామ అంటే జమున, సీత అంటే అంజలి, ఇలా గుర్తు చేసుకున్నట్టుగా సత్యభామ క్యారెక్టర్ ని మనం ఎప్పుడు చూస్తాం ఒక పొగరుపోతు. ఆ పొగరు అనేది తనలో ఉండొచ్చు, దాన్ని మనం కొందరు పొగరు అంటారు, కొందరు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. మనం ఇక్కడ విక్టిమ్ జమున కాబట్టి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంది జమున అనే అనుకోవాలి.
ఇప్పుడు ఇంకో విషయం అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఇప్పుడు చూడండి, ఈ సినిమా ఆ, కొంత ఫోకస్ కూడా చాలా మటుకు ఫోకస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ రైట్, సాధికారిత అనేటువంటి రైట్, విషయం మీద. ఈ ఈ సబ్జెక్ట్ మనం మొదలెట్టే ముందండి మంచి పాట మన గాయకుల చేత పాడిద్దాం. ఆ తప్పకుండా. తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయిను కోపులెమ్మా, ఇప్పుడే చెబుతాయిను కోపులెమ్మ. ఇసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. బాగుందండి, ఈ పాట విన్నారు కదా. ఇది చాలా పాపులర్ సాంగ్. రైట్. సో ఏమంటారు అసలు ఈ స్త్రీ సాధికారత? మనం ఎప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ 62 years బ్యాక్. ఈ వాళ్ళకి కూడా ఇది 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 దాంట్లో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి, దాంట్లో ఉండేటువంటి అన్ని ఇవాటి కూడా అప్లై చేస్తాయి, ఇవాటి కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదేమో అనిపిస్తుంటుంది. దాని మీద ఏమంటారు మీరు? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద అంటే వీళ్ళిద్దరికి ఉన్న ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి ఉన్న ఒక అంటే ఎట్లాంటి దాంట్లో స్పెక్ట్రంలో వాళ్ళు ఉన్నారంటే, ఎన్టీ రామారావు సినిమాలన్నీ మోస్ట్ ఆఫ్ వెదర్ ఇట్స్ సాంఘికము, జానపదము, పౌరాణికము ఏదన్నా అవని, తన మూవీస్ అన్ని దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ సత్యం గెలుస్తుంది. ఎన్టీ రామారావు ఒక రాముడు గాని కృష్ణుడు గాని ఏ రోల్ వేసినా మంచి గెలుస్తుంది అనే దాని మీద తన సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏఎన్ఆర్ ఏమో ఎక్కువ కుటుంబ కథ ప్లస్ రొమాంటిక్ చిత్రాలు. ఇక్కడ ఏంటంటే చాలా సినిమాల్లో రామారావు గేవ్ లాట్ ఆఫ్ బూస్ట్ టు ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా సినిమాలు ఉన్నాయి. దో హీఈస్ ఏ బిగ్ మాస్ హీరో. ఇందులో ఏంటంటే పింగళి రాసిన కొన్ని పదాలు, ఇప్పుడు లేచింది మహిళా లోకం అనే పాటలో స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్ ని ఆ పదంతో రాయడం అనేది పింగళి గొప్పతనం. మధ్యలో ఏదో ఇప్పుడు వస్తున్న చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి డైరెక్ట్ గా అక్కడ ఇందిరాగాంధీ వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే బేసిక్ గా ఏంటంటే ఒక ఈ విమెన్ అనేవాళ్ళు అంటే దాని కంప్లైంట్ గా చెప్పట్లేదు ఎన్టీ రామారావు, సరదాగా పిండి రుబ్బుతూ గుండాకకు చెప్తున్నాడు, నువ్వేమో ఇట్లా చూడు ఈ ఇంటికి ఈక్వల్ వారసురాలివి, జమునెంతో నువ్వంతే, కానీ నువ్వు ఇక్కడేమో పిండి రుబ్బుతూ పెరట్లో ఉన్నావు, అక్కడనేమో మహిళలేమో ఇంకో సైడ్ చట్టసభలో భర్తలతోటి పోటీ పడ్డారు, నచ్చకపోతే విడాకు చట్టం కూడా తెచ్చారు. ఇవన్నీ పింగళి పింగళి మాటలు ఎలా ఉంటుందంటే, ఒక కాయిన్ వేస్తే ఎలా టాస్ వేస్తే ఎంత సులభమో పింగళి మాటలు కూడా అలా వచ్చేస్తుంటాయి.
అవి ఇప్పటికీ ఆ లైన్స్ లో మీనింగ్ అంత బాగుంది కాబట్టి వన్స్ ఎనీథింగ్ పాట గాని మాట గాని ఆడియన్స్ కనెక్ట్ అయితే అది ఇప్పటికీ ఉంటుంది. అందుకే గుండమ్మ కథ ఇన్నేళ్లకు కూడా మనము దాన్ని ఫస్ట్ టైం చూసినట్టు ఎందుకు చూస్తామంటే ఇవే అన్నమాట. అందులో రామారావు ఆ, అంటే ద వే హీ ప్రెజెంటెడ్ దట్ సాంగ్, యూనో తను కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఇంకెలా ఉండేదో, అంటే ఒక పనివాడిగా కనిపించి నెక్కరేసుకొని ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు సినిమా ఫీల్డ్ కు వచ్చిందే నెక్కర్తో. ఎందుకంటే మన దేశంలో ఒక కానిస్టేబుల్ రైట్. తర్వాత రామారావు సీఎం అయిన తర్వాత నాకు నచ్చింది షార్ట్స్ వేసుకోవడం, కానీ సినిమాల్లో గౌరవం చేసుకున్నాడు. ఫస్ట్ పోలీసులకి కానిస్టేబుల్స్ కి రామారావు వచ్చే వరకు ముఖ్యమంత్రిగా కానిస్టేబుల్స్ కి షార్ట్స్ ఉండేవి. తను వచ్చాక ముందు మార్చిందే అదన్నమాట. ఫస్ట్ జీవో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మార్చిందంటూ ప్రతి వాడికి ప్యాంట్ ఉండాలి, కానిస్టేబుల్ గానీ బీట్ కానిస్టేబుల్ గానీ. సో అట్లాంటిది. బట్ రామారావు ఇంత బిగ్ స్టార్ అయ్యాడు ఫస్ట్ మూవీలో అంటే మన దేశంలో ఆయనకి ఏం సంబంధం లే, ఏం చెప్తే అది వేసుకుంటాడు. కానీ గుండమ్మ కథ సినిమా ఈజ్ హిజ్ 100th మూవీ. ఎట్లుంటుంది ఎక్స్పెక్టేషన్, ఎలాంటి గెటప్లు ఉండాలి అన్ని పక్కన పెట్టేసి దట్ క్యారెక్టర్ సేస్ ఒక వంటవాడిగా పోవాలంటే పనుడు ఎలా ఉంటాడు ఆ గెటప్ లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. తర్వాత అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఏ పాట చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి హిట్ సాంగ్. ఇప్పుడు మరొక చక్కటి యుగళ గీతాన్ని గుండమ్మ కథ చిత్రం నుంచి మన ముందుకు పాడడానికి మరో 2 కళాకారులు వస్తున్నారు. ఆ పాట విన్న తర్వాత మళ్ళా మన డిస్కషన్ మొదలు పెడదాం.
దీని గురించి కొంచెం, దీంట్లో ఎంత సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి ఇది. సో ఇందులో చెప్పాను కదా, టోటల్ 8 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. 8 పాటల్లో అన్నిటికీ ఘంటసాల గారు మ్యూజిక్ కంపోజ్ చేయడము, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇచ్చి మళ్ళీ పాడడం. ఘంటసాల గారు డ్యూయట్స్, సోలోస్ అన్ని ఘంటసాల గారు పాడారు. అయితే ఈ పాటల్లో కూడా తను పింగళికి ఏంటి సాంగ్ రెడీ అయిందా అని చక్రపాణి గారు అడిగారంట. ఏమో సార్, ఈ పాటని మనం ఒక ఊటీలో ఒక సెట్ వేస్తే దానికి నాకు థాట్ రావట్లేదు, అక్కడ వెళ్ళి రాస్తే ఎలా ఉంటది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది అక్కడ అని పింగళి అన్నారంట. చక్రపాణి గారు ఉండి, ఊటీలో సెట్ ఏందండి, విజయ సంస్థ మనదంతా ఖాళీగా ఉంది, మనం ఇక్కడే వేసేద్దాము సెట్, ఇక్కడ వేసేద్దాము అని అంటే, ఓ అయితే నాకు పల్లవి వచ్చేసింది అన్నాడంట పింగళి. ఏంటి పల్లవి రావడం ఏంటంటే, ఊటీ కొడైకొనాల్ ఏలను అనేది ఒక వస్తుంది, ప్రేమయాత్రలను ఏలను అనే దాంట్లో ఇవన్నీ చెప్తాడు. అది అంటే ఇది నిజంగా ఎంజాయ్ చేయాలంటే ఆ ప్లేసే అవసరం లేదనే దానికి ఆయన జనరల్ డిస్కస్ చేశాడు, దాంట్లోంచి లాక్కున్నాడు. అది రచయిత గొప్పతనం. క్వశ్చన్ వేసేవాడు రచయిత, వినేవాడు పాటల రచయిత. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎప్పుడు ఇట్ విల్ జనరేట్ సమ్ న్యూ ఐడియాస్. బాగుంది, చాలా బాగుంది. తర్వాత మీరు ఈ సినిమాలో డైలాగులు, ఇప్పుడు రమణారెడ్డి ఉన్నారనుకోండి, ఆయన వేసిన ప్రతి డైలాగు కూడా పేలిందండి నిజంగా. ఏమైనా గుర్తుందా వచ్చిన డైలాగ్ అని చెప్తారా? ఇప్పుడు అందులో కొన్నేను కాదు, అంటే కొన్నిసార్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హోటల్కి వెళ్తాడు, సర్వర్ ఉండి ఏంటయ్యా ఈ మధ్య మరి నీళ్లు ఎక్కిస్తున్నారు అంటే, ఈ మధ్య మా ఆవు ఎక్కువ నీళ్లు తాగుతుందిలే అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు. సో అంటే అసలుకి ఆ రమణారెడ్డి అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టోటల్ గా పాథటిక్ సబ్జెక్ట్ ఉన్న కన్నడ సినిమాని తెలుగులోకి మార్చినప్పుడు మొత్తం కామెడీ ట్రాక్ గా చేశారు. అందులో ప్రతి వాళ్ళు ఎన్టీ రామారావు లాంటి పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న యాక్టర్ బిగినింగ్ టు ఎండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ నడిపిస్తుంటాడు. సో తర్వాత ఫస్ట్ రేలంగి వెళ్ళి కంప్లైంట్ చేశాడంట విజయవాడకి, ఏంటి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, నేను రమణారెడ్డి లేకుండా మీరు ఏ సినిమా తీయరు, ఇక్కడ మరి రమణారెడ్డి ఉన్నాడు నేనేమయ్యాను అన్నాడంట. అంటే నువ్వేం కాలేదు, ఈ సినిమా టోటల్ కామెడీ, ఆ కామెడీ అంతా ఎన్టీఆర్ మీద నడుస్తూ ఉంటుంది. సో నిన్ను తీసి కామెడీకి పెట్టుకుంటే కామెడీ ఉంటుంది కానీ హీరో ట్రాక్ మిస్ అవుతుంది. సో సబ్జెక్ట్ ని ఇప్పటికే మేము చాలా మార్పులు చేస్తే ఇక్కడికి వచ్చింది. సో అందువల్ల తప్పిస్తే నిన్ను పక్కన పెట్టాలని కాదు, ఈ ట్రాక్ అంతా కామెడీ, నీ రోల్ అంటే కామెడీని నింపడానికి ఎన్టీ రామారావు ఉన్నాడు అన్నట్టుగా తను చెప్పడం జరిగింది అనమాట. ఇంకా డైలాగ్స్ కూడా గుండమ్మ యొక్క ఇంటెన్సిటీ, తన మాట, సూర్యకాంతం గారిని చూడగానే ప్రతి వాళ్ళు అమ్మో గయాలి అంటాం. జస్ట్ అంటే తను గయాలిగా లేకపోతే విలన్ గా ఉండాలంటే ఆవిడేదో పెద్దగా గెటప్లతో కాదు, తన యాక్షన్ లో గయాలి. ఇంత సటిల్ గా డైలాగులు ఉంటాయి. అయితే తన పాత్రను ఎలివేట్ చేయడం కోసము తన ప్రజెన్స్ లో ఆవిడకు భయపడుతున్నట్టుగా, తను లేనప్పుడు తన గురించి ఏ రకమైన డైలాగ్స్ జరుగుతుంటాయంటే, అంటే గుండమ్మ ఇంటి ముందే ఒక డైలాగ్స్ సన్నివేశం ఉంటది. మన పాత సినిమాలో అంజీ అంటాం, పాతాళ భైరవిలో అతని పేరు బాలకృష్ణ, హోటల్లో సర్వర్ గా చేస్తాడు. అంజీకి రమణారెడ్డి మధ్యన సన్నివేశం జరుగుతుంటది. అప్పుడే ఈశ్వరంగారావు గారు రావడం. ఈ ముగ్గురు మధ్య డైలాగ్స్ ఎలా ఉంటుందంటే, ఇంకా ఇంట్లోకి వెళ్తే మనం అసలుకి మన పరిస్థితి అయిపోతుంది అన్నట్టుగా అది ఒక అంత భయంకరమైన ఉగ్రవాదులు ఉండే ప్లేస్ లాంటిది సూర్యకాంతం ఉంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటారు. అంటే సో ద థింగ్ ఏంటంటే, దాని ఎవ్రీ సన్నివేశంలో మన గుండమ్మని ఆమె యాక్షన్ తో పాటు పక్క పాత్రలు చేసే ఎలివేషన్ లో అది అక్కడ పెడెస్టల్ తీసుకెళ్లిపోయారు అన్నమాట. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా గుండమ్మ అనే దానికి ఇంకా మీది చాలా ఈ షూటింగ్ పెరుగుతా ఉంది. 2 నెలలు అనుకున్నారు, 4 నెలలు అనుకున్నారు, 1 year దగ్గరకు వచ్చింది. సో ఇప్పటికి ఇంతకు ఎప్పుడైపోతుంది మీ గుండమ్మ కథ అని అడగడం మొదలు పెట్టారు ఈ నాగిరెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డిని చక్రపాణి. సో ఇదేదో బాగుంది కదా, ఎప్పుడైపోతుంది గుండమ్మ కథ అన్నాడు. పేరే గుండమ్మ కథ పెట్టేద్దాం అని చెప్పేసి అప్పుడు ఆ కథ అనేది ముందు ఒరిజినల్ దాంట్లో గుండమ్మే సో కథగా పెట్టి గుండమ్మ కథ అనేది రిలీజ్ చేశారు అనమాట. కాసేపు మనం ఇప్పుడు సూర్యకాంతం గారి గురించి మాట్లాడుకుందాం అండి. నిజంగానండి అల్టిమేట్ క్యారెక్టర్, నభూతో నభవిష్యత్ ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్ ఇవాళకి కూడా ఎవడు రిప్లేస్ చేయలేరు ఆ క్యారెక్టర్ ని. మనం
100%. ఒక సవితి తల్లిగా కానీ లేకపోతే ఒక అత్తగారుగా కానీ ఆ ఎడం చేతి పోవటం కానీ నిజంగా ఆవిడ అంటే ప్రతి మచ్ ఏ పాత్ర మెయిన్ గా ఈ 2 పాత్రలు అండి ఆవిడ స్క్రీన్ మీద వచ్చిందంటే నిజంగాను చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యకాంతం సినిమాలో లేని సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, పాత సినిమాలు. అందులో విజయవారి సినిమాల్లో వీళ్ళు ఎన్టీ రామారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి ఆర్ స్టాండర్డ్. ఎప్పుడన్నా బై మిస్టేక్ పెట్టుకోకపోతే ఇక్కడ వచ్చి రేలంగి ఎట్లా అడిగేవాళ్ళు, సూర్యకాంతం కూడా వెళ్ళి అదే ధైర్యంతో అడిగేదంట. అది ఆమెకున్న కంఫర్ట్ జోన్. నేను లేంటి ఏంటి మన సినిమాలో అన్నట్టుగా, అంటే మన సినిమాలో అని, మీ సినిమాలో లేనని కాదు. సో ఈ సూర్యకాంతం ఉంది అంటేనే మనకందరికి ఎక్కడ లేని సింపతి వస్తుంది హీరోయిన్ మీద. అయ్యో పాపం సవిత్రో ఏమైపోతుంది సూర్యకాంతం అని. అది అందుకని చెప్పేసి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆవిడ అంటే ఆ పాత్రకి. ఎవరు ధైర్యం చేసి ఎవరి పేరు గుండమ్మ అని పెట్టుకోలేదు, ఎవరి పేరు సూర్యకాంతం అని లేదు, ఎవరి పేరు ఉండదు. సూర్యకాంతం అని ఎవరి ఇంట్లో పెట్టుకుంటారా? బట్ ఎవ్రీబడి లవ్ సూర్యకాంతం. ఎందుకంటే ఆవిడ గురించి వింటున్న కొద్దీ సినిమాల్లో ఆవిడ పాత్రలు ఎంత కటువుగా కర్కశంగా మనం ఒక విలనిజం చూస్తాము, నిజ జీవితంలో ఆవిడంత మంచిగా మిగతా వాళ్ళు ఉండరు అని. ఆవిడ సెట్ లోకి వస్తుందంటే అందరూ ఆవిడ తెచ్చే లంచ్ కి ఫుడ్ కి వెయిట్ చేసేవాళ్ళంట. ఆవిడ తనకు ఒక్కదానికి, మిగతా యాక్టర్లందరూ వాళ్ళొక్కరికి లంచ్ తెచ్చుకుంటారు ఇంట్లోంచి, ఆరు ఇంటికి నుంచి లంచ్ వస్తుంది. బట్ సూర్యకాంతం వస్తూనే దాదాపు 7-8 మంది కలిసి తినే అంత ఫుడ్ తీసుకొచ్చేవారంట. షీఈస్ వెరీ గుడ్ హోస్ట్. ఇంట్లో ఎవరినైనా హోస్ట్ చేయాలన్నా లేకపోతే సెట్ లో అందరికి ఏం కావాలన్నా చూసుకోవడము. ఎట్ ద సేమ్ టైం ఆవిడ చాలా తెలివైన పర్సన్ గా కూడా చెప్తారు. ఎందుకంటే తను ఇచ్చే ముందు నిజంగా డిజర్వ్డా కాదా కనుక్కొని సహాయం చేస్తుంది. తనను బురిడి కొట్టించి సహాయం పొందే వాళ్ళు ఉండరు, కానీ తన దగ్గర సహాయం పొందిన వాళ్ళు చాలా మందికి జెన్యున్ గా ఐడెంటిఫై చేసి అండ్ షీ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీథింగ్ బ్యాక్. అపాత్రదానం చేయకుండా అండ్ ఒక పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చింది ఆవిడ. ఒక 14 మంది ఉన్న ఫ్యామిలీలో సిబ్లింగ్స్ లో 10 మంది చనిపోయాక వీళ్ళు 4 సర్వైవర్స్ లో ఈ ఒక ఆవిడ. ప్లస్ తన ఇంట్రెస్ట్, తన ఎక్కువ హిందీ సినిమాల ఇంపాక్ట్, హిందీ సినిమాలు చూడడం, హిందీలో నటిద్దాం అనుకున్న ఆవిడకి అనుకోకుండా షీ ఎండెడ్ అప్ ఇన్ తెలుగు మూవీస్. అది ఒక రకంగా మన అదృష్టంగా అనుకోవాలి. డెఫినెట్ గా మిస్ అయి ఉండేవాళ్ళం అలాంటి ఆవిడ హిందీలోకి వెళ్తే తెలుగులో లేకపోతే. డెఫినెట్ గా ఈ సినిమాని రీమేక్ కూడా చేద్దామని అనుకున్నారు కదా కొత్త వాళ్ళతో. అంటే అది మొదటిసారి అయితే డెఫినెట్ గా మనం కూడా వాళ్ళ నాగార్జున మాటల్లో ఒకసారి విన్నాము. నాగార్జున ఒకసారేమో నాగార్జున అనుకున్నాము, నాకు ఓకే బాలకృష్ణ రెడీగా ఉంటే అని నాగార్జున అన్నారు. బాలకృష్ణ డెఫినెట్ గా చేస్తాం, నాగార్జున రెడీగా ఉంటే నాకు కూడా ఇష్టం, నాన్నగారు రోల్ చేయాలంటే నాకు సంతోషమే అని అన్నారు. తర్వాత వీళ్ళిద్దరూ అనుకున్నప్పుడు మెయిన్ గా ఏంటంటే అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ అంటూ ఏంటంటే, మీరు చేస్తారు బాగానే ఉంది మీ ఫాదర్స్ రోల్స్, కానీ సూర్యకాంతన్ రోల్ ఎవరు చేస్తారు? సో దట్ ఈస్ ద స్పీడ్ బ్రేకర్. ఎందుకంటే సూర్యకాంతన్ రోల్ మళ్ళీ చేసే వాళ్ళు ఎవరు లేరు. అది గుండమ్మ కథ అవ్వకుండా అదేదో ఏదో వేరే అయిపోతుంది, అది కాదు అనుకున్నారు. అండ్ మళ్ళీ కూడా వచ్చింది అన్నారు. అది రెండోసారి, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ నాగ చైతన్యతో కూడా తీద్దాం అనుకున్నారు. మళ్ళీ సిమిలర్ సిచ్యువేషన్ లో ద వాక్యూమ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వేర్ ఈస్ గుండమ్మ అనేది అంతా ఆగిందని. బట్ అది రెండోది నేను ఐఎమ్ నాట్ షూర్, బికాస్ దేర్ ఈస్ నాట్ ఈక్వల్ పర్సనాలిటీస్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ నాగ చైతన్య. ఎన్టీఆర్ ఇమేజ్ ఇస్ సో హై, బట్ నాగార్జున బాలకృష్ణ మరి డెఫినెట్ గా వాళ్ళు చేయకపోవడమే. ఎందుకంటే నాగార్జున ఒక విషయంలో అన్నారు, మీరు ఎందుకు తీయలేదని ఇంకొక ఇంటర్వ్యూలో ఇదే నాగార్జున, దేవదాస్ తీసాం కదా ఏమైందండి అంటే, కృష్ణ దేవదాస్ ఫెయిల్ అయిందని చెప్పకుండా దేవదాస్ ఏమైంది అంటే, కొన్ని సినిమాలు వదిలేయాలండి, మనం చూసి సంతోషపడాలి. ఐ థింక్ దట్ ఇస్ కరెక్ట్. అంటే నాగార్జున మోస్ట్ ఆఫ్ ద టైమ్ తన ఇంటర్వ్యూస్ లో ఫ్యాక్ట్స్ ని వదిలేయకుండా ఫ్యాక్ట్స్ ని చూపిస్తూ మాట్లాడతారు కాబట్టి మేక్ సెన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మరొక చక్కటి యుగళ గీతాన్ని గుండమ్మ కథ చిత్రం నుంచి మన ముందుకు పాడడానికి మరో 2 కళాకారులు వస్తున్నారు. ఆ పాట విన్న తర్వాత మళ్ళా మన డిస్కషన్ మొదలు పెడదాం.
ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా చందమామ చల్లగా నీటి చల్లు చల్లగా ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఎంత హాయి ఒకరి చూపులొకరి పైన విరి తూపులు విసరగా ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా విరితావుల పరవడిలో విరహమతిశయింపగా విరితావుల గుమగుమలో మేలు పరవశించగా ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా కానరాని కోయిలలు మనకు జోల పాడగా మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా మధుర భావలహరిలో మనము తేలిపోవగా ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి ఆల్రైట్ బాలా గారు, ఇప్పుడు మనం యాక్టర్ గురించి చెప్పుకున్నాం, సాంకేతికంగా ఆ విధంగా సినిమా ఏ విధంగా సహకరించింది ఆ విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ కమలాకర్ కామేశ్వరరావు గారు చూడండి, ఈయన పౌరాణిక బ్రహ్మ, దర్శక బ్రహ్మ, పౌరాణిక చిత్రాలు అప్పటి వరకు పౌరాణిక చిత్రాలు చేసిన ఆయన సడన్ గా ఇక్కడేమో సాంఘిక మెలో డ్రామా ఈ చిత్రాన్ని అంటే ఎలాగా అది ఎలా సాధ్యపడింది కొంచెం చెప్తారా ఆ విషయం గురించి? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ముందు కన్నడ ఒరిజినల్ మూవీ విఠలాచార్య తను జానపద బ్రహ్మ, అతను తన ట్రాక్ తప్పిపోయి వేరే తీసాడు, చేతులు కాల్చుకున్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాగిరెడ్డి చక్రపాణి వీళ్ళు వేరే ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ కి ఒక రకంగా సాహసం చేశారని చెప్పాలి. కమలాకర్ కామేశ్వరరావు గారి సినిమాలంటే అద్భుతాలు ఉన్నాయి. పాండురంగ మాత్యం, రేచుక్క పగటి చుక్క, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, అండ్ ఇప్పుడు ఇది గుండమ్మ కథ. సో అవన్నీ అందరికి ఏంటంటే ఈ సినిమాల్లో ఈయన జానర్ వేరు, ఈయనతో ఎందుకు తీస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అక్కడ మెయిన్ గా ఏంటంటే కొన్నిసార్లు డైరెక్టర్స్ ఒప్పుకునే ముందు గానీ సబ్జెక్ట్ నచ్చక ఒప్పుకునే డైరెక్టర్లు, ఒప్పుకోని వాళ్ళు ఉండడం వేరు. అక్కడ కాల్ షీట్స్ ఇష్యూ మెయిన్ గా. ఎందుకంటే సంబడి హ్యాస్ టు బి రియల్లీ ఆబ్లిగేటెడ్. అందరు బిజీ ఆర్టిస్ట్లే. అప్పుడు మనం మాట్లాడుకున్న రైటర్స్, టెక్నికల్ క్రూ లైక్ ఘంటసాల గారు కానీ, మార్కస్ బాట్లీ కానీ,
హీరోస్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కానీ, హీరోయిన్స్ కానీ రమణారెడ్డి, తర్వాత ఈవెన్ ఎల్ విజయలక్ష్మి, అందరూ బిజీ ఆర్టిస్ట్లే. అలాంటప్పుడు ఆ డైరెక్టర్స్ లో కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైరెక్టర్ ఇస్ కమలాకర కామేశ్వరరావు. సో తనను ఒప్పించాలి కానీ నొప్పించొద్దు. సో కమలాకర కామేశ్వరరావు గారు మొత్తానికి వీళ్ళ సాహసానికి ఏంటంటే, నేను కూడా మీతో జర్నీ చేస్తాను, నన్ను కూడా నేను ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ తన ఎన్నో హిట్స్ లో ఇప్పటికీ గుండమ్మ కథ తర్వాతకే మిగతా సినిమాలు అంత హిట్స్ ఇచ్చిన మూవీస్, ఈవెన్ పాతాళ భైరవిని కూడా, మన పాండురంగ మాత్యాన్ని కూడా మనం గుండమ్మ కథ అంత హిట్స్ లో పెట్టలేమన్నమాట. సో అందువల్ల కొన్నిసార్లు కొన్ని సాహసాలు అంటే మనం అనుకున్న వాటిని తిప్పికొట్టడము. సో డెఫినెట్ గా కమలాకర కామేశ్వరరావు గారికి ఈ మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి ఉంటారు, ఎందుకంటే గుండమ్మ కథ లాంటి మాస్టర్ పీస్ ని ఇచ్చినందుకు. ఈ నాగిరెడ్డి గారు వాళ్ళు వీళ్ళు మిగతా డైరెక్టర్లను ఎవరైనా అప్రోచ్ అయ్యారా వాళ్ళ ఈ సినిమా ముందు? అంటే కమలాకర్ కామేశ్వరరావు గారికి ఇచ్చే ముందు ఇంకా కేవీ రెడ్డి గారిని వీళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వలేదంట? సో అంటే కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వకపోవడం అనేది ఉండదు, ఎందుకంటే అదొక ఫ్యామిలీ, అది వాళ్ళది ఒక మెక్డొనాల్డ్స్ లో డ్రైవ్ త్రూలో ఒకడు, డెలివరీలో ఒకడు, ఇట్లా రిసెప్షన్ లో ఒకడు ఉన్నట్టు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఏ సినిమా జరుగుతున్నా ఎవరు చేయి పెట్టినా వీళ్ళ మిగతా ముగ్గురు తలలు ఆడనే ఉంటాయి. కానీ కేవీ రెడ్డి కంటిన్యూగా హేట్ చేస్తున్న సబ్జెక్ట్ ఇది. వెరీ ట్రూ. ఇంత హేట్ చేస్తున్న సబ్జెక్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఒక సినిమా ప్రివ్యూకి వెళ్తారు హీరోలు. ప్రివ్యూకి వెళ్ళేది నిజంగా ప్రేక్షకుల్లో కూర్చొని చూసే ఎంజాయ్ చేసేది చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు దాక్కొని చూసి వస్తుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ ప్రేక్షకులందరూ వచ్చి మీద పడిపోతారు, ఆటోగ్రాఫ్లు అడుగుతారు, సినిమా డిస్టర్బ్ అయ్యిద్దని. కానీ ఎందుకు వెళ్తారు అంటే ఆడియన్స్ స్పందన కనుక్కోవడానికి. ఫస్ట్ అప్పుడు ఈ సినిమా షూటింగ్ అయినాక కేవీ రెడ్డి మాత్రం అంటూనే ఉన్నాడంట, సినిమా అయిపోయింది కదా, సరే మొత్తానికి అయిపోయింది కానీ నాకు నమ్మకం లేదు. అయితే ఎల్వి ప్రసాద్ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పటిలాంటి డిజిటల్ టెక్నాలజీ లేదు, ఒకసారి వేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయి 100 కాపీలు అయిపోవడానికి. సో ఎల్వి ప్రసాద్ ఇంట్లో వచ్చిన గెస్ట్లకి సినిమా వేశారు. రివ్యూ వేస్తే ఎన్టీ రామారావు ఎంట్రీ కాగానే పిల్లలు పిచ్చగా ఈలలు వేసి చప్పట్లు కొడుతున్నారు. సో అది చూడగానే మన చక్రపాణి నాగిరెడ్డితో అన్నాడంట, బ్రదర్ ఇంకా మన సినిమా సూపర్ హిట్ అనుకోవచ్చు. ఎట్లా చెప్పగలవు అంటే, పిల్లలు ఎప్పుడైతే కేరింతలు కొడుతున్నారో ఇంకా సినిమాకి తిరిగేలేదు, ఎందుకంటే ఆల్రెడీ పాటలన్నీ బాగున్నాయి, అంత సబ్జెక్ట్ బాగుంది. రామారావుకి ఇంత రెస్పాన్స్ వస్తుంది అంటే దిస్ విల్ చేంజ్ హిజ్ అవుట్లుక్ ఆల్సో. అందుకే చూడండి శ్యామ్, మీరు గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావుకి ఏఎన్ఆర్ కి ఇద్దరికి 99th మూవీ అవ్వాలి. ఓకే, అయితే గుండమ్మ కథ డిలే అవుతా ఉంటే ఎన్టీ రామారావు వెయిట్ చేయకుండా పక్కన ప్యారలల్ గా జమునతో మన గులేబా కావాలి కథ షూటింగ్ కూడా చేస్తూ పోయినారు. సో గులేబా కావాలి కథ అయిపోయింది, ఇంకా దేర్ ఇస్ నో డిలే టు రిలీజ్, ఆ మూవీ కూడా రిలీజ్ చేశారు. అందువల్ల ఎన్టీ రామారావుకి ఇది 100th మూవీ అయింది గుండమ్మ కథ, 99th అయింది. మైల్ స్టోన్ మూవీ. అయితే ఈ మైల్ స్టోన్ మూవీ ఇద్దరు జర్నీ ఇట్లా ఉంటే, ఇక్కడ తేడా వచ్చింది, కెరియర్ లో గ్రాఫ్ మారిపోయింది. రామారావు గారు సడన్ గా ఓవర్ నైట్ ఒక మాస్ హీరో అయిపోయినారు. అప్పటిదాకా తను అన్ని రకాల వైవిధ్యాలు చేసినారు, పౌరాణికాలు, జానపదాలు, తర్వాత సాంఘికం. కానీ ఏం చేసినా ఆయనకి ఏఎన్ఆర్కి ఫాలోయింగ్ లో కానీ డిమాండ్ లో కానీ సేమ్ వెళ్తున్నారు, సమతూకం జరుగుతూ ఉంది. గుండమ్మ కథలో తను వాడిన పదజాలము, తను చేసిన పనివాడిగా అంజీ క్యారెక్టర్ లో ఇంట్లో దూరి నెక్కర్లేసుకొని ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలవడు, అసలు పేర్లు ఏవో ఉంటాయి, బుల్లమ్మ, బుల్లోడా, ఇవే పేర్లు. చిట్టెమ్మ అంటే జమున, బుల్లెమ్మ అంటే సావిత్రి, బుల్లోడా అంటే ఇట్లా ఇట్లా ఈ పేర్లతో బాటిల్ ఓపెన్ చేయాలి, నోరు పెట్టి తీసేయడము, ఇంకా పట్రా ఇంకేమైనా బుడ్లు ఉంటాయి అంటాడు చూడు, తీసి ఓపెన్ చేస్తాను, ఇదేంటి అంటది. అంటే ఆ క్యారెక్టర్ లోకి దూరిపోయాడు. ఇంకా రామారావు ఫర్గాట్ దట్ హీ ఈజ్ ఎన్టీఆర్. అది ఇంపార్టెంట్. ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటిస్తూ ఉంటే ఎదుటోళ్ళు ఇంకా నిన్ను మర్చిపోవాలి, అంత ఇంప్రెస్ చేసినారు. కాబట్టి రామారావు సడన్ గా ఆ సినిమాతో తన జర్నీలో మార్పు వచ్చేసింది. మాస్ హీరోగా ఎదిగిన తర్వాత ఒకసారి మాస్ హీరో అవుతే ఏమవుతుందంటే, ఆయన ఉంటే చాలు మినిమం గ్యారెంటీ అనేది ఏర్పడుతుంది.
సో అందువల్ల ఏంటంటే సినిమాలు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటూ పోయినారు. Hmm. 100th మూవీ దాదాపు ఒక సినిమా తేడాతో ఈక్వల్ గా తీసిన వెన్ హీ ఏఎన్ఆర్ ఫినిష్డ్ ఈజ్ 200th మూవీ మేఘ సందేశం, అప్పటికి ఎన్టీఆర్ 300 మూవీస్ అయిపోయినాయి. అంటే దాని అర్థం దాదాపు ఇంకా సెకండ్ వాళ్ళు తీసుకున్న 62 తర్వాత ఈయన ఒక సినిమా తీస్తే ఆయన 2 తీస్తున్నాడు యావరేజ్ గా. సో అంటే దేర్ ఈస్ నో అంటే దో దే ఆర్ దే గాట్ ద రెస్పెక్ట్ ఈక్వల్లీ. వెండి తెరకు 2 కళ్ళు ఇవన్నీ సార్ పక్కన పెట్టినా కూడా ఆ కన్ను చాలా పెద్దదైపోయింది అనమాట. కానీ రామారావు మీరు ఈ విషయం చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం నాకు గుర్తొచ్చింది సడన్ గా. ఇప్పుడు ఈ సినిమా టైటిల్స్ గురించి చాలా తర్జన భర్జన కూడా పడ్డారు. ఎవరి పేరు ముందు వేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి అంటే ఇద్దరు రైట్ కదా. అది ఇప్పుడు ఆ పేర్ల విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇది ఏం చేసినా కూడా వీళ్ళు మన మీద రెస్పెక్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓకే అనొచ్చు, మిగతా వాళ్ళతో అసలు ఇష్యూ లేదు, వాళ్ళిద్దరు ఓకే అయితే. కానీ ఆడియన్స్ తో ప్రాబ్లం ఎప్పుడైనా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు ఏఎన్ఆర్ పేరేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఎన్నిటికన్నా ఎవరి పేరు లేదని చెప్పేసి ఫస్ట్ ఫ్రేమ్ లో ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమున సావిత్రి ఎస్విఆర్ ఉండేది ఒక ఫ్రేమ్ వేసేస్తారు, పేర్లు రాయారు. మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ లో సూర్యకాంతం, రమణారెడ్డి, హరినాథ్, వెల్లు విజయలక్ష్మి, రాజనాల వాళ్ళది వేసేస్తారు. తర్వాత ఇంకా పేర్లు రాస్తారు. అంటే దే వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ, బ్యాలెన్స్ చేయాలి వాళ్ళు. అంటే ఎక్కడ ఎవరి నుంచి ఇంత కష్టపడ్డ తర్వాత ఎక్కడ నుంచి క్రిటిక్స్ రాకూడదు, దానివల్ల ఎలాంటి అంటే గొడవలు రావద్దు అనేది తీసుకునే కేర్ కి ఫస్ట్ సినిమా అట్లా మనం మేబీ చూసుంటాం అట్లా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం సినిమా యాక్టర్ నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ఎస్వి రంగారావు గారి పాత్ర, తర్వాత ఇప్పుడు మన ఇంకో ఆయన ఎల్ విజయలక్ష్మి ఆవిడ పాత్ర, తర్వాత హరినాథ్ కూడా ఉన్నారండి. రైట్. సో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఎస్వి రంగారావు గారిది చాలా అసలు ముందు ఒరిజినల్ సినిమాలో లేని పాత్ర. అసలు ఈ వీళ్ళ అంటే సూర్యకాంతం కి ఒరిజినల్ సినిమాలో హస్బెండ్ ఉంటారు, ఇక్కడనేమో హస్బెండ్ ని తీసేశారు. సో ఆవిడను చూపించడమే వీడియోగా చూపిస్తారు. ఎస్వి రంగారావు గారు ఆమె హస్బెండ్ ఫ్రెండ్ అనేది ఇక్కడ అల్లిన చక్రపాణి అల్లిక, అదంతే, అది లేదు ఒరిజినల్ గా. సో ఆ పాత్ర ఏంటంటే ఎస్వి రంగారావు గారిది చాలా ఒక అంటే ఆయన ప్రజెన్స్ మనకు చాలా అనిపిస్తుంది. ఒకసారి కనిపించినా చాలు అనే క్యారెక్టర్స్ లో మేబీ ఎస్వి రంగారావు ముందు వస్తాడు. నన్ను అడిగితే వెండి తెరకు వీళ్ళిద్దరు 2 కళ్ళు అంటే 3వ కన్ను శివుడు లాంటోడు మన ఎస్వి రంగారావు. తను కనిపిస్తే పాత్ర అతను నోరు విప్పక ముందే ఫ్రేమ్ నిండుగా ఉంటది. సో తనతో 2-3 సన్నివేశాలు కీలకము. తను వచ్చి పిల్లల కోసము, ఓ జమీందార్ అయినా సరే పిల్లల విషయంలో మళ్ళీ తను ఒక తండ్రి అయినట్టుగా వచ్చి తనకు తర్వాత స్నేహితుడికి ఒక మాట ఇచ్చాను అంటే స్నేహితుడి వల్ల ఎంతో లబ్ధి పొందాను, మరి దానికి తిరిగి మళ్ళీ కృతజ్ఞత తీసుకునే అవకాశం వచ్చిందని పిల్లల్ని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఓహో మనకు ఇంత హెల్ప్ చేశారా, అయితే మమ్మల్ని వదిలేయండి నాన్నగారు, నేను చూసుకుంటాను, అయితే నేను పనోడికి వెళ్తాను ఎన్టీఆర్ అనడము. తర్వాత నేను రెండో అమ్మాయికి ఇంత పొగరుందా, అయితే ఇవన్నిటికీ వీళ్ళని ఇలా మార్చడానికి ఎస్వి రంగారావు గారు ఆకాశరామన్న ఉత్తరం అని గంటయ్య రాసిన ఉత్తరం చదివినప్పుడు చెప్పేదాన్ని. సో దట్ స్మాల్ రోల్ బట్ దట్ ఈస్ ఏ బిగ్ ఇంపాక్ట్. ఎల్ విజయలక్ష్మి ఆవిడకి షీఈ్ ఎ డాన్సర్ మెయిన్ గా. ఈవెన్ టిల్ టుడే ఇప్పటికి తీసుకున్నా కూడా ఆవిడంత గొప్ప డాన్సర్ ఎవరు ఉండరు. సో ఆవిడకు అందుకని చెప్పేసి ఆమెకు న్యాయం చేయాలి అంటే ఒక డాన్స్ ఉంది కదా. కొందరు అడిగారంట చక్రపాణి, ఆవిడకు ఏమి స్టోరీలో భాగం లేదు, ఒక డాన్స్ పెట్టారు ఏంటి అని అంటే, మీరు మరి డాన్సే చూసారు కదా ఆవిడ అందుకే డాన్స్ పెట్టారు అని చెప్పేసి. అది ఇన్ఫాక్ట్ గుండమ్మ కథలో క్యారెక్టర్స్ లో అందరూ కైండ్ ఆఫ్ మనకి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అందరు చనిపోయినారు ఎక్సెప్ట్ ఎల్ విజయలక్ష్మి గారు. ఈవెన్ రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ సెంటెనియల్ సెలబ్రేషన్స్ కూడా తను పర్సనల్ గా రావడం జరిగింది. సో ఛాయాదేవి వీళ్ళ కాంబినేషన్ ఏంటండి, డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు బేసిక్ గా సూర్యకాంతం ఒక అంటే ప్రూవెన్ అంటే మనకు ఒక గయాలి పాత్రలో తను చేసేదానికి, అయితే సూర్యకాంతాన్ని ఈక్వల్ గా
చూపించాలి అంటే మళ్ళీ ఇప్పుడు మనం బాహుబలి తీసినప్పుడు రాజమౌళి హీరో ఎట్లుంటే విలన్ అంత బాగుంటేనే హీరో పండుతాడు అన్నట్టుగా రానాని పెట్టుకున్నాడు చూడండి. అట్లా ఏంటంటే సూర్యకాంతానికి తగ్గట్టుగా అనదర్ ఇంకొక గయాలి పాత్రలో దుర్గమ్మ. వచ్చే సెక్షన్ గా మన ఛాయాదేవిని పెట్టారు. వీళ్ళిద్దరితో పాటు కూడా మళ్ళీ చివర్లో ఈ క్లైమాక్స్ కి వచ్చేసరికి సావిత్రి ఎన్టీఆర్ బ్యాక్ వస్తారు. పిన్ని ఎట్లుందో చూడడానికి అని అంటే ఎన్టీఆర్ తీసుకొస్తాడు కదా. అప్పుడు ఆవిడ్ని ఒక వెనకాల ఒక గదిలో వేసి లాక్ చేస్తారు. అప్పుడు ఆ డైలాగ్స్ బిట్వీన్ సావిత్రి అండ్ ఛాయాదేవి, ఇది జొన్నలు దంచిన చేతులేవండి పిడికలు కొట్టిన అంటే ఎంతో నేచురాలిటీ అవి. అంటే అలాంటివి రాసినందుకు అక్కడ ఈ స్టోరీకి ఆ పదాలన్నిటినీ మనకు బాగా నవ్వు తెప్పించిన క్రెడిట్ అంతా డివి నరసరాజుకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు లాంటి సోషల్ మీడియా లేదు, ఎక్కడంటే అక్కడ పెట్టుకొని సెల్ ఫోన్ లో చూసుకోవడానికి సెల్ ఫోన్ లేవు. బట్ ఇప్పటికి కూడా ఆ సినిమా పెడితే మనం నవ్వేది ఈ డైలాగ్స్ కి. ఎగ్జాక్ట్లీ. ఈయన రమణారెడ్డి ఆ విషయంలోకి వస్తే పాలల్లో నీళ్ళు కలిపిపోతే పెట్రోల్ ఉరుకుతాయా? రైట్. ప్రతి తర్వాత రమణారెడ్డి ఎన్టీఆర్ మధ్యలో గుండక్క అంటే అక్కేంట్రా అక్క అంటావు ఏం గంటన్నా అంటే నాన్న అంటాడు చూడు. అంటే బేసిక్ గా అంటే ఒకే డైలాగులు అన్ని వరుసలు కలిపేస్తాడు అనమాట. సో డెఫినెట్ గా అది మనకి అంటే ప్రతి పాత్ర మనం ఇప్పుడు చెప్పుకున్న పాత్రల్లో ఎవ్రీ వన్ మేడ్ ద బిగ్ ఇంపాక్ట్. సార్ ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఉన్నారు. కేవీ రెడ్డి గారు ఆయన ముందు తలపట్టుకున్నాడు, తర్వాత కూడా తలపట్టుకున్నాడు. ఎలా విజయవంతం ప్రతి మచ్. ఆయన విషయాన్ని పక్కన పెడితే ఎలా ఇది విజయవాడ స్వర్ణ యుగంలో ఇది ఆఖరి చిత్రం అనుకుంటాను బేసిక్ గా. అంటే బాగా అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గానే చెప్పుకోవాలి. తర్వాత కొన్ని ఏ విధంగా జరిగింది ఇది, ఈ శత జయంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా? సో బేసిక్ గా ఏంటంటే ముందు వాళ్ళు శత జయంతి ఉత్సవాలు చేద్దాం అన్నప్పుడు చాలా సెంటర్స్ లో జరిగింది. సో వాళ్ళప్పుడు ఇది శత జయంతి చేసుకోవడం ఏంటి, దీనికి సిల్వర్ జూబ్లీ 1 year కూడా నడుస్తుంది సినిమా, మళ్ళీ చేద్దాము సిల్వర్ జూబ్లీ చేద్దాము అని వాళ్ళు టెంపరీగా హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు చాలా రోజులు షూటింగ్ లో దీని మీద ఉన్నారు కదా, కొద్దిగా బ్రేక్ తీసుకుందామని. అయితే సిల్వర్ జూబ్లీ వచ్చినప్పుడు చైనా వార్ జరుగుతోంది 1962. సో వాళ్ళు ఏమనుకున్నారంటే నాగిరెడ్డి చక్రపాణి మనం ఇప్పుడు ఒక సిల్వర్ జూబ్లీ కానీ 100 days కానీ సెలబ్రేషన్స్ చేస్తే కొంత ఖర్చు బడ్జెట్ ఉంటుంది. అంటే అందరికి ఫ్యామిలీ క్రూకు అందరికి కొత్త బట్టలు కుట్టించాలి, ప్లస్ ఏ థియేటర్ ను ఎంపిక చేసుకొని సెలబ్రేషన్ చేస్తే ఆ థియేటర్ లో ఉన్న స్టాఫ్ అందరికి కొత్త గుడ్డలు, ప్లస్ అందరికి కొంత ఇన్సెంటివ్ గా బోనస్లు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేయడానికి వీళ్ళు ఎప్పుడు వెనకాడలేదు. కానీ ఇక్కడ నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరు అనుకున్నది ఏంటంటే లెట్ us క్యాన్సిల్ ది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ ఫండ్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎంత అయితే పెడదాం అనుకున్నామో సిల్వర్ జూబ్లీకి, మనం అది డైరెక్ట్ గా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చైనా వారికి పంపిద్దాము. సో దట్ గవర్నమెంట్ అట్లా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇప్పటికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే అది అల్టిమేట్ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం ఎట్లయితే ఒక అడాప్టివ్ విలేజ్ చేసినప్పుడు శంకర్ నేత్రాలయలో మన ఇద్దరం ఎట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతామో, నాగిరెడ్డి చక్రపాణికి ఏంటంటే ఒక స్టేజ్ మీద చేసి నలుగురికి అవి ఇవి చేసి చప్పట్లు కొట్టించుకునే సంతోషం కన్నా గవర్నమెంట్ ఈజ్ ఇండియా ఈజ్ ఫైటింగ్ విత్ చైనా, అక్కడికి మనం చేసే వాట్ ఎవర్ ద సహాయం మనం చేసేది తప్పకుండా మోర్ వాల్యుబుల్ అనుకున్నారు. డెఫినెట్ గా అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. బాగుందండి బాలగారు, చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా మీరు తెలియజేశారు. సో అదండి మన గుండమ్మ కథ చిత్రం మీద సంక్షిప్త విశ్లేషణ. మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి మేము రూపొందిస్తాము అని మీకు మరోసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ శ్యామ్. అట్లాగే అందరికీ మీరు చక్కటి పాటలు మధ్య మధ్యలో ప్రజెంట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు మరొకసారి మీకు ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి బాలగారు. Please keep watch and subscribe US1 TV.